ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న మీకు, మీ కుటుంబాలు ఆశీర్వదించబడును గాక. దేవునితో మాట్లాడే ప్రతి మాట కూడా యథార్థమైంది. ఆయన మనకు చెప్పే ప్రతి మాట కూడా నిజమైందని తెలిసి వాక్యానుసారంగా బ్రతకడం నేర్చుకుంటే తప్పకుండా మనం వర్ధిల్లుతాం. అనేక మందికి ఆశీర్వాదకరంగా మన జీవితాలు మార్చబడతాయి. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ, ఈరోజు 2 రకాలైన దుఃఖం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఒకటేమో విశ్వాస సంబంధమైన దుఃఖము, రెండవది లోక సంబంధమైన దుఃఖము. విశ్వాస సంబంధమైన దుఃఖము నీకు అనేకమైన ఆశీర్వాదాలు తీసుకువచ్చింది. లోక సంబంధమైన దుఃఖము నీకు మరణాన్ని తీసుకువచ్చిందని దేవుని వాక్యం అంటూ ఉంది. చాలామంది ఈ రోజుల్లో చాలామంది దుఃఖానికి గురవుతూ ఉంటారు. ఎవరో మోసం చేసి ఎవరితోనో మోసపోయిన వాళ్ళు అనేక మంది ఈ లోకానుసారమైన ప్రేమ అనే దుఃఖాన్ని అనుభవించే చాలామంది యవనస్తులు మన మధ్యన జీవిస్తూ ఉంటారు. వారు వేదన పడుతూ, దుఃఖిస్తూ, బాధపడుతూ అవసరమైతే ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆత్మ సంబంధమైన విశ్వాసపరితమైన దుఃఖము నిన్ను ఆశీర్వాదాలలోనికి నడిపించింది. మీరు చూసినట్లయితే దేవుని వాక్యము కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమై ఉందని దేవుని వాక్యం అంటుంది. నువ్వు రక్షణ పొంది నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి చూసావో నీ మనసులో ఉన్న ఆ కన్నీళ్ళు ఆగవు. ఎందుకంటే నీ పాపానికి తగిన ప్రాయశ్చిత్తంగా ఆ దుఃఖం నీ మనసులో నుంచి బయటకు వస్తూ ఉంది. ఈ రోజున మీరు గమనించవలసిన అంశం, ఈ లోకానుసారంగా చెడిపోయి, ఈ లోకానుసారంగా మోసపోయి దుఃఖపడి మరణించే కంటే రక్షణకర్త అయిన యేసుని నమ్ముకొని నీ పాపాలన్నీ విడిచిపెట్టి ఆ మనసు మార్చుకున్నప్పుడు వచ్చే దుఃఖాన్ని అనుభవించడం మేలు అని బైబిల్ వాక్యం అంటూ ఉంది. ఏ ఏడుపు నీలో ఉంది, ఎలా దుఃఖపడుతూ ఉన్నావు, ఎలా నువ్వు ముందుకు వెళుతూ ఉన్నావు, ఎవరితోనో మోసపోయే కంటే రక్షణకర్త యేసయ్య నీ హృదయంలోనికి వచ్చినప్పుడు నీలో ఉన్న ప్రతి పాపము కూడా తీసివేయబడి మనసు స్వేచ్ఛగా ఆయనతో కలిసి నడిచే మంచి రోజులు నీ జీవితంలో రాబోతూ ఉన్నాయి. దేవుడు ఈ వాక్యాన్ని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పటి వరకు దుఃఖంలో ఉంటే అది లోకానుసారమైన దుఃఖం అయితే విడిచిపెట్టు. ఎప్పటి నుంచి విశ్వాస సంబంధమైన దుఃఖము దేవునిలో కలిసి ప్రార్థన ద్వారా అద్భుతాలు చూడడానికి ఉపయోగపడుద్ది. ఇది నీ జీవితంలో జరగబోతుంది. ఇప్పటి వరకు నీవు, నీ కుటుంబము దుఃఖించి బాధపడుతూ ఉంటే ఆ దుఃఖానికి విడుదలై శాశ్వతమైన ఆనందాన్ని పొందడానికి దేవుడిని తోడుగా ఉండి నీ కుటుంబాన్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.